హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా చెప్తూ వస్తోంది. 20,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాం. త్వరలో ల్యాండ్ అవ్వబోతున్నాయని చెప్తూ వస్తుంది. చాలా ల్యాండ్ బ్యాంక్ కూడా కంపెనీలకి ఇస్తోంది. ఆ ల్యాండ్ బ్యాంక్ కంపెనీలకి ఇస్తున్న సందర్భంగా మిగతా రాష్ట్రాలు ఎవ్వరూ ఇవ్వనని ఆఫర్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది లాంటి ప్రచారం ఉంది. ప్రచారం మాత్రమే కాదు, కర్ణాటకకు సంబంధించిన ఐటీ మంత్రి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుందో, ఎందుకంత చీప్‌గా భూములు ఇస్తుందో అర్థం కావట్లేదు. ఆ పరిస్థితి మాకు అవసరం లేదు. మేము ఆ స్థాయిలో ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు పెట్టుబడులు వస్తాయంటూ ఆయన మాట్లాడడం కూడా చూసాం. అంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక ఇంప్రెషన్ ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఒక అతిపెద్ద అచీవ్‌మెంట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే దానికి సంబంధించి క్రెడిట్ వార్ కూడా చూస్తున్నాం. వైసీపీ హయాంలో మేము తీసుకొచ్చాము అదాని డేటా సెంటర్‌ని, తర్వాత గూగుల్ డేటా సెంటర్‌గా గూగుల్‌తో కలిసి అదాని పెడుతున్న డేటా సెంటర్‌గా ఉంటే గూగుల్ డేటా సెంటర్‌ని మేమే తీసుకొచ్చామంటూ కూటమి సర్కార్ చెప్తుందంటూ వైసీపీ మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నాం. సో అవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు పాలించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనే దానికి సంబంధించి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సొస్తే ఆ పార్టీ చెప్పుకునేది మేము కియా తీసుకొచ్చాం, అనంతపురం కియాని. కియా ఫ్యాక్టరీని మేము అనంతపురంకి తీసుకొచ్చామనేది తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్తూ వచ్చింది. కియా కంపెనీని మేము అనంతపురంకి తీసుకొచ్చామని తెలుగుదేశం పార్టీ చెప్తున్న క్రమంలో, లేదు మీరు కియా తీసుకురాలేదని కనీసం కౌంటర్ కూడా ఎవరు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కియా అక్కడ కనపడుతోంది. రోడ్డు పక్కనే కియా కంపెనీ కనపడుతోంది. కంపెనీ అక్కడ రావడం కనపడుతోంది. సో, ఆ కంపెనీ అక్కడ వర్క్ చేయడం కనపడుతోంది. ఇవన్నీ అక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఎవరు తెలుగుదేశం పార్టీ కంపెనీ తీసుకురాలేదు అని మాట్లాడే పరిస్థితి, మాట్లాడే అవసరం కూడా లేకుండా పోయింది. అటువంటి విమర్శలు ఎవరైనా చేస్తే కూడా జనాలు నవ్వుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ కియా కనపడుతోంది కాబట్టి. సో, మిగతా అన్ని కంపెనీలకు సంబంధించి క్రెడిట్ వార్లు, రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలు 2 పార్టీలు చేసుకుంటూ ఉన్నాయి. 20,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా శ్వేతపత్రం ఇవ్వండి, ఎక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఎక్కడ ల్యాండ్ అయ్యాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు. 20,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి, సమాధానం చెప్పండి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా వివాదం ఉంది. సరే, అన్నింటిని పక్కన పెడితే అటువంటి 2014 నుంచి 19 వరకు కియా పేరుతో ఒక మైల్ స్టోన్‌ని సెట్ చేసుకొని క్రెడిట్ తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అటువంటి క్రెడిట్‌ని మరొకటి తీసుకోవడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోంది అని నారా లోకేష్ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి పైన వస్తున్న ఒక వీడియోని షేర్ చేశారు. సో, ఎవరు రాబోతున్నారో గెస్ చేయండి అంటూ ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం చూసాం. సో, ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి పైన వస్తున్న దృశ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీ రాబోతుంది అంటూ స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో చిత్తూరు జిల్లాలో కంపెనీ రాబోతోంది, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ అని. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రెడిట్‌ని పెంచే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మైలేజ్‌ని తీసుకొచ్చే అంశంగా చూడాలి. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి ఒక సంస్థ చిత్తూరు లాంటి జిల్లాలో ఒక కంపెనీని ఏర్పాటు చేయడం, 2,500 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేయడం డెఫినిట్‌గా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ప్రాంతంలో ఉపాధికి సంబంధించిన అంశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌కి మేలు చేకూర్చే నిర్ణయంగా ఖచ్చితంగా చూడాలి. కియా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారిపోయిందో, ఒక రకంగా మంచి పేరు తీసుకొచ్చిందో, అదే తరహాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా చిత్తూరు జిల్లాలో కంపెనీ వస్తుందనే ప్రకటన చేశారు. పెట్టుబడులు పెట్టబోతుంది అంటూ ప్రకటన చేశారు. సో, అది అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తే, అక్కడ నుంచి ఉత్పత్తి గనక ప్రారంభిస్తే, అక్కడ ఉపాధి గనక పెరిగితే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్‌గా ఉంటుంది. యాజ్ వెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా.